హలో అందరికీ, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఇదేం కర్రీ అనుకుంటున్నారా? చికెన్ కర్రీ అండి. మంచిగా వాతావరణం అనేది చల్లగా ఉంది. సో మా వారు చికెన్ తీసుకొచ్చారు. చాలా రోజులు అవుతుంది కదా, ఈ ఎండకి చికెన్ తిన్న నుంచి హెల్త్ బాగోట్లేదని చెప్పేసి ఈ మధ్య చికెన్ తీసుకురావటమే మర్చిపోయారు. సో ఇప్పుడు వాతావరణం కొంచెం చల్లగా ఉండేసరికి చికెన్ తినాలి అనిపించింది అనుకుంటా. సో చికెన్ అయితే తీసుకొచ్చారు. అయితే తెచ్చిన తర్వాతకి మంచిగా తీసుకొచ్చిన తర్వాతకి వాటిని మంచిగా మ్యాగ్నెట్ అయితే చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను. ఆ తర్వాతకి ఒక కళాయి తీసుకొని ఆనియన్స్ కట్ చేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాతకి మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ చూస్తున్నారు కదా, చికెన్ అయితే వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాతకి కొద్దిసేపు మూత పెట్టేసి కుక్ అయితే చేసుకున్నాను. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని చికెన్ తెచ్చినప్పుడు ఆయిల్ అన్నీ ఫ్రై అయిన తర్వాతకి చికెన్ వేసిన తర్వాతకి అస్సలు నీళ్ళు అనేది పోయేమాకండి. మంచి కుక్ అవ్వాలి ఫస్ట్ ఒక 5 మినిట్స్ పాటు. ఆ తర్వాత మీరు ఏం చేసినా కానీ, ఎందుకంటే స్మెల్ రాకుండా ఉంటాయని కొద్దిసేపు కుక్ అయితే అవ్వాలి. సో ఆ వాటర్ అంతా, చికెన్ ఆల్రెడీ వాటర్ ఉంటాయి కదా, సో ఆ వాటర్ అంతా ఇనికిపోయి కొంచెం ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. అండ్ తర్వాతకి నేనైతే ఒక 2 టమాటాలు తీసుకొని మంచిగా కట్ చేసేసుకొని దాంట్లో వేసుకున్నాను. వేసుకున్న తర్వాతకి అది మంచి కుక్ అయిన తర్వాతకి లవంగాలు, దాల్చిన చెక్క ఒకటి, ఇంకా యాలకులు, అస్సలు ఈ పేరే గుర్తురాదు నాకు ఎందుకనో కానీ. అండ్ అవన్నీ వేసుకొని కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, సాల్ట్ అయితే వేసుకున్నాను. ఆ తర్వాతకి కారం కూడా తక్కువ ఉంటే కారం కూడా కొంచెం వేసుకున్నాను. అండ్ మంచిగా కుక్ అయిన తర్వాత ఆయిల్ పైకి తేలిన తర్వాతకి నేను ధనియాల పొడి అయితే వేసుకొని మంచిగా మూత పెట్టేసుకొని మంచిగా చూడండి ఒక 10 మినిట్స్ పాటు అట్లా కుక్ అవ్వాలి సిమ్లోనే. అప్పుడు మెత్తగా మంచిగా ముక్క అనేది చెదరకోకుండా మంచిగా ఉడికిపోతుంది. అండ్ ఆ తర్వాత లాస్ట్లో నేను ఒక బిర్యానీ ఆకైతే వేసుకొని మళ్ళీ కొంతసేపు సిమ్లో పెట్టేసుకున్నాను. తర్వాత మళ్ళీ మూత తీసి కసూరి మేతి అయితే వేసుకున్నాను. కసూరి మేతి వేసుకొని కొంచెం సాల్ట్ చూసుకున్నాను, సాల్ట్ సరిపోయిందా లేదా అన్నీ చూసుకొని సిమ్లో పెట్టేసి మంచిగా కుక్ అయితే చేసుకున్న తర్వాతకి చూస్తున్నాగా మంచిగా రెడీ అయిపోయింది కర్రీ అయితే. పైన ఆయిల్ పైకి తేలిందంటే కుక్ అయినట్టే. అండ్ తర్వాతకి కొంచెం అంటే టేస్ట్ చూస్తాం కదా ఆల్మోస్ట్ మనం కుక్ అయ్యేటప్పుడే, ఎందుకంటే చూడాలి కూడా, ఎందుకంటే తీసిన తర్వాత వేసుకుంటే సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుంది, నోట్లో పెట్టుకుని బాగుండాలి కదా. ఇదైతే కర్రీ అండి, ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.